ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ చివరక్షణంలో పొత్తుల్లో భాగంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా సాగుతున్న ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు బడ్జెట్లో మాత్రం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక లేమిని బలపరిచేందుకు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఒక్క సంవత్సరానికి ఇంత మొత్తంలో ఆర్థికంగా ఆదుకున్నటువంటి ఘనతను కేంద్రం ఆర్జించుకుంది అందులో ఎటువంటి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఏవైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతాయో అవన్నింటిని చూసి ఆనందపడుతున్నారు. మరోవైపు ఎవరైతే 22 మంది ఎంపీలు ప్రత్యక్షంగా ఆ బడ్జెట్ సమావేశాలలో వారందరూ కూడాను ఆనందంతో వెలువెత్తే పరిస్థితి ఉంది. ఆర్థిక లేమితో పాటు అడ్డగోలుగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో కనీసం రాజధాని కూడా లేకుండా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ స్వయం ప్రతిపత్తిని కూడా కాలం ముగిసిన తర్వాత ఈరోజు అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం పూర్తి నిర్మాణం కావచ్చు, ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలో తీసుకొని ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ధ్యేయంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో ఇచ్చినటువంటి ఏవైతే ఇన్సెంటివ్లు అవన్నీ కూడాను చాలా హర్షణీయదగ్గను. ప్రస్తుతం ఈ విషయమై మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నారు. చూస్తే కనుక ఛాంబర్ ఆఫ్ కామర్స్ నటుకుల్ మోహన్ చూస్తే కనుక ఈ విషయంలో బడ్జెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లేమిని చేసుకోవడంతో పాటు ఉన్నటువంటి విభజన హామీలు నెరవేరడం, అదేవిధంగా పాలన, ఇవన్నిటిని కూడా ఏ విధంగా తీసుకోవచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్తో కలిసి వెళ్తే ఎలా ఉండబోతుంది అన్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు ప్రకటిస్తారన్న సంయుక్తంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఎంత సంతోషంగా ఉందంటే పార్లమెంట్లో ఒక ఎంపీలు హుషారుగా గెంతున్నారంటే ఎంత బడ్జెట్ మనకి ప్రవేశపెట్టారో మన ఆంధ్రప్రదేశ్కి ఇన్నాళ్ళు లేని లోటు మన ఎంపీలు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ చొరవతో ఈరోజు మంచి బడ్జెట్ వచ్చింది. మనకి చాలా సంతోషదాయకం. శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా గర్విస్తుంది. మన ప్రాంతానికి అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, మిగతా అనేక విషయాలను కూడా మనకి ముఖ్యమైన ఉన్నాయి. వాటిని పూర్తిగా మేము అందరం సమర్థిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాం. చూస్తే కనుక బడ్జెట్లో మాత్రం సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక శుభవార్త పరిణామాలు ఉన్నాయి. ఓవైపు రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశం మొత్తంలో ఉన్న భాగంగానే సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా బడ్జెట్లో పొందుపరిచినట్టుందిగా. అందరికీ నమస్కారం. ఈ బడ్జెట్ చాలా బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. మొదటి చెప్పేది 15,000 కోట్లు లో బడ్జెట్ ఉండడం వల్ల ఈ సంవత్సరం మనకు 15,000 కోట్లు ఫస్ట్ది. రెండోది పోలవరం మొత్తం వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. తర్వాత మూడోది ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియా కింద మన 3 జిల్లాలు పల్నాడు రాయలసీమకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, అది సంతోషం. తర్వాత ఇంకోటి అంటే గోల్డ్ 9% తగ్గించడం వల్ల గోల్డ్ కూడా 200 రూపీస్ గ్రామ్ తగ్గింది. దానివల్ల మరి స్మగల్డ్ కానీ లెఫ్ట్ అకౌంట్ కానీ ఇటువంటి ప్రజల్లో కూడా బాగా రేట్ తగ్గింది. ఊహించారా ఇటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి ఇటువంటి ప్రాధాన్యత ఇస్తారని ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు. గత 10 సంవత్సరాలు పెట్టి మన ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఏది ఇప్పుడు ఇస్తారు అనుకోను. కానీ ఈసారి మన ఎంపీలు, మన రామ్మోహన్ నాయుడు గారు, మన కూటమి ఎంపీలు బాగా కష్టపడి మంచి ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రాజెక్ట్ లాగా మంచి ప్రాజెక్ట్స్, కారిడారు అన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ కూడా, స్మాల్ ఇండస్ట్రీస్ కూడా, ఎంఎంఎం కూడా మంచి స్పాన్సర్షిప్ ఇస్తామంటున్నారు. ఇవి మనం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మన కూటమి ప్రజలకి, కూటమి ఎంపీలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి మంచి బడ్జెట్ తెచ్చి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి తోడ్పడతారని మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. నిర్మలా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఈరోజు మాత్రం ఒక స్వర్ణ దినంగా పరిణామాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో అలమటిస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో ఆర్థిక పరిపుష్టితో పాటు నిర్మాణ రంగాన్ని పరుగులు తీసేందుకు 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో చెన్నై టు వైజాగ్ వరకు కోస్టల్ కారిడార్, అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పడం, అదేవిధంగా 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్, ఈ ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఈరోజు ఒక స్వర్ణ దినంగా పరిణామాలు తీసుకుంటున్నారు. కూటమి ఎంపీల తాలూగా కృషి ఫలితంతో పాటు బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు ఏకాభిప్రాయం మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ బడ్జెట్లో? ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడాను నిన్న మొన్నటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆవేదన అంతా కూడా ఈరోజుతో తొలగిపోయిన పరిణామాలు ఉన్నాయి.
ప్రజలు ఎప్పటి నుంచో స్వర్ణయుగం అని చూస్తున్నారు. ఆ స్వర్ణయుగానికి మొదటి అడుగు పడ్డాది. ముగ్గురు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఏం చేస్తారు అనుకున్నా కానీ దమ్మున్న నాయకులు, దమ్మున్న మొదటి సంవత్సరమే మొదటి బడ్జెట్లో అమోఘంగా 15,000 కోట్లు అమౌంట్, పోలవరం పూర్తి బాధ్యత. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చెన్నై టు విశాఖపట్నం క్యారిడార్, వెనుకబడి జిల్లాలకి నిధులు. మొదటి ట్రిప్పే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అంతా కవర్ చేస్తూ మనకు మొదటి స్టెప్ ఇంత ఇచ్చారంటే ముందు ఇంకా స్వర్ణయుగానికి మనకి అడుగులు పడ్డాయి. మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మన పురంధరేశ్వరి వీళ్ళందరూ కలిపి మన స్టేట్ని సూపర్ సక్సెస్ చేస్తారు. తెలుగు ప్రజలు ఎక్కడికో వెళ్ళి పనిచేయడం కాదు, మన దగ్గరికి అందరూ వచ్చి మనతో కలిసి బతుకుతారని నేను ఆలోచిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నాకు గొప్ప ఆనందంగా ఉంది. చూస్తే కనుక చెన్నై టు విశాఖపట్నం వరకే కారిడార్ అంటున్నారు. ఇంకా 190 కిలోమీటర్ శ్రీకాకుళం వరకు, ఒడిశా వరకు ఉంది. ఇది కూడా పూర్తి అయితే శ్రీకాకుళం జిల్లాకు మరో తలమానికంగా అయినటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దానికోసం డిమాండ్ చేస్తున్నారు. మాకు విశాఖపట్నం వరకు ఎప్పుడు చెప్పారో మా నాయకులు అది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, ఇచ్చేపురం, బరంపురం వరకు కలుపుతారని మాకు నమ్మకం ఉంది. అయితే అన్నీ ఒకేసారి కాదు, అది అడుగడుగ్గా మొత్తం అన్నీ తెచ్చుకుంటారు. దశల వారీగా సూపర్ సక్సెస్ అవుద్ది. మా తెలుగు ప్రజలకి మహర్దశ పట్టింది. చూస్తే కానీ తెలుగువారు అంతా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించి దశాబ్ద కాలంగా కనీసం రాజధాని కూడా లేనటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి మాత్రం ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్షణం వరకు ఎప్పుడైనా అనుకున్నారా? నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అసలు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్, అసలు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి అక్కడికి వెళ్తే కూడాను ఐడెంటిటీ లేని పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంతగా ప్రాధాన్యత ఇచ్చిందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఫార్ములా సక్సెస్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ఇంత నిధులు ఇచ్చారు. తప్పనిసరిగా ఒప్పుకోవాలి, డబుల్ ఇంజిన్లో భాగమే సక్సెస్ అని. ఈ సక్సెస్ మొత్తం క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్. నేను ఎంతో బాధపడ్డాను, ఎంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్కుతుంది. ఆయన ఎంత బాధ, ఆయన ఓపెన్గా కూడా చెప్పడం స్టేజ్ మీద, నేను ఈ పార్టీ ఎన్డీఏ కూటమి ఒక సక్సెస్ చేయడానికి తెచ్చానని. ఆయన ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచిస్తుందో ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమాలు యాక్ట్ చేస్తే కోట్లు వస్తాయి. అవన్నీ వదులుకొని ఈరోజు ప్రజలకు ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా తపనతో వచ్చాడు. ఆ తపన ఎన్డీఏ సర్కార్ని సెట్ చేసి టీడీపీ కానీ బీజేపీని కానీ అన్నీ కలిపి ఒక తాటి మీద తెచ్చి ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ సందర్భంగా ఆయనకి 50-60 సీట్లు అనుకుని 10 ఒక్క సీటు నిమ్మనే పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, వలసలు తగ్గాలి, అన్నీ బాగుండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ని గుర్తించింది. ఈ సందర్భంగా మోడీ గారికి కానీ, సీతారామన్ గారిని, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్న. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ తెగువ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనుభవం, ఈ రెండు ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం రోజులు దగ్గర పడ్డాయి అనుకోవచ్చా? 100% ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆచితూచి అన్ని విధాల పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన ద్వారానే రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మిగతా వాళ్ళందరితో పనులు చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వలసలు నిర్మించి మన రాష్ట్రానికి ఇతరులు వచ్చే విధంగా చూస్తున్నాను. ఈ మధ్య పేపర్లో కూడా చదువుతున్నాను, చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. అనంతపూర్లో ఏదో ఇండస్ట్రీ అయింది, హెలికాప్టర్ ఇండస్ట్రీ వస్తుందని చెప్పారు. కోస్టల్కి యాడ్ అయ్యారు. యాక్చువల్గా ఫస్ట్ బడ్జెట్లోనే మద్రాసు నుంచి విశాఖపట్నం ధర తీసుకొచ్చారండి ఫస్ట్ దశ. రెండో ఫేజ్లో అలాగే 5 బడ్జెట్లు ఉన్నాయి. 5 బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఇచ్చి ఇండియాలోని అగ్రగమ్యంగా ఆంధ్రాన్ని ఉంచుతుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ జరుపుతున్నాను. ఆయన అనుకునే మాట సక్సెస్, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆంధ్రాలోనే ఉండాలి, ఆంధ్ర ప్రజలు ఆంధ్రాకి వలస రావాలనే ఒక నినాదంతో ఆయన ఎంత కష్టపడాడో అందరూ పేపర్లో చూశారు, టీవీలో చూసి అన్ని చూశారు. ఆ సక్సెస్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి ఉన్న ఇమేజ్ని కూడా మీరు చూశారు. అది ఆయన స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం నేను ఇండియన్ తర్వాత ఆంధ్ర అని చెప్తూ ఈరోజు ఆ బడ్జెట్లో పవన్ కళ్యాణ్ మార్క్ కనిపించింది. డెఫినెట్గా ఆంధ్ర చాలా ముందుకెళ్తుందని, మిగతా 5 బడ్జెట్లు ఇంకా పైకి వెళ్తామని, ఈ 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ డేస్ వస్తాయని, ఇక్కడ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మోడీ గారికి. ప్రస్తుతం మాత్రం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి తొలి బడ్జెట్లో ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా అతిక్రమించి ఈరోజు హితోధికంగా ఆర్థిక సహాయంతో పాటు
ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే విభజన హామీలను కూడాను తూచా తప్పకుండా ఆచరిస్తాం. మరేదో పోలవరం నిర్మాణాన్ని పూర్తి బాధ్యత తీసుకుంటాం. అమరావతి నిర్మాణంలో మాత్రం ఆర్థిక సాయం అంతా కూడా తామే భరిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇదే కాకుండా కోస్టల్ కారిడార్ విషయంలో చెన్నై నుండి విశాఖపట్నం వరకు తొలి విడతలుగా చేసినటువంటి ఈ ప్రయత్నంలో మలి దశలోనే విశాఖపట్నం నుండి ఇక్కడ ఇచ్చాపురం వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తారన్న ఆశాభావం కూడా వ్యక్తిస్తాం. నిన్న మొన్నటి వరకు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ పేరు చెప్పుకోవడానికి అవమానించిన ఆంధ్రులందరూ కూడాను తొలి బడ్జెట్లోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం ఇది కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత. అందులో మెయిన్ మార్క్ వేసుకున్నది ఎవరైనా ఉన్నారంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పాటు పొత్తులోకి వెళ్ళినటువంటి జనసేన ఇచ్చినటువంటి 24 స్థానాలను కూడా తగ్గించుకొని గెలుపు గుర్రాలనే బడిలోకి దించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నంలో 100 స్ట్రైక్తో ఆ పార్టీ అభ్యర్థులు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు గెలిపించుకోవడంతో పాటు బీజేపీని చివరి క్షణంలో టీడీపీతో పొత్తు పెట్టి ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా 164 స్థానాలు సాధించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యతను చాటుకోవడంలో ఈ బడ్జెట్లో ఇచ్చిన ప్రాధాన్యత మాత్రం స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి మాత్రం గోల్డెన్ డేస్ వచ్చాయన్నటువంటి ఒక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక లేమిని పూడ్చడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం, అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కోస్టల్ కారిడార్తో పాటు ఈరోజు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కదాన్ని కూడా తూచా తప్పకుండా ఆచరించి ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని చెప్పడానికి మాత్రం బడ్జెట్లో ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడాను మనకి స్పష్టం చేస్తుంది. ఆంధ్రులంతా కూడాను ఈరోజు గర్వంగా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో అభివృద్ధిలో అగ్రమంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం మాత్రం సఫలమైంది. కేంద్రం చేసినటువంటి ఈ సహాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను మోడీకి రుణపడి ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మార్కే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థికంగాను అన్ని అంశాల్లో కూడా దోహదపడడానికి ఒక ముఖ్య కారణమైందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.